జీటీకి వస్తే గుజరాత్‌లో కెప్టెన్ శుభ్మన్ గిల్ గావచ్చు, సాయి సుదర్శన్ గావచ్చు వాళ్ళు కన్సిస్టెంట్‌గా ఆడుతున్నారు. వాళ్ళు టాప్ 5 రన్స్ చేసిన దాంట్లో వాళ్ళిద్దరు వాళ్ళే అవును. ఉన్నారు. అవును. ప్లస్ వాళ్ళ బౌలింగ్ కూడా చాలా బాగుంది. అంటే అవును. పెద్ద ప్లేయర్స్, స్టార్ ప్లేయర్స్ అనేవాళ్ళు లేకున్నా కూడా అవును. సమిష్టి విజయంగానే జీటీ ఇప్పటి వరకు వచ్చింది. అవును. బౌలింగ్ పరంగా అవును. సో, అది ఆళ్ళకి అడ్వాంటేజ్ గాకుండా పోద్దా? ఇప్పుడు మీరు గుజరాత్ టైటన్స్ తీసుకోండి. ముగ్గురు పేర్లు చెప్పొచ్చు మీరు. సుదర్శన్, గిల్ శుభ్మన్ గిల్, బట్లర్. తర్వాత నిలకడగా ఆడేవాళ్ళు, స్టార్ ప్లేయర్స్, మ్యాచ్‌ని మలుపు తిప్పేవాళ్ళు ఎవరు లేరు. వాషింగ్టన్ సుందర్ వస్తాడు. కాకపోతే తను పూర్తి స్థాయి బ్యాట్స్‌మన్ కాదు. కానీ షాకింగ్ ఏంటంటే ఈ సీజన్ మొత్తం తను ఒక ప్రాపర్ బ్యాట్స్‌మన్‌లాగా ఆడుతున్నాడు. సో, ఈ నలుగురిని మినహాయిస్తే ఎవరికీ కూడా పెద్దగా కంట్రిబ్యూట్ చేసే అవకాశం రాలేదు ఇప్పటివరకు. అవును. ఒకవేళ వస్తే వాళ్ళు ఎలాగా తీసుకుంటారన్నది ఇంపార్టెంట్. ఏంటంటే ఫోర్త్ డౌన్‌లో వచ్చే బ్యాట్స్‌మన్, ఫిఫ్త్ డౌన్‌లో వచ్చే బ్యాట్స్‌మన్ వాళ్ళకి ఎక్కువ ఓవర్‌లు ఆడే ఛాన్స్ ఇప్పటివరకు రాలేదు. వస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారన్న దాన్ని బట్టి గుజరాత్ టైటన్స్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. నిజంగానే మీరన్నట్టు సాయి సుదర్శన్ గాని, ఈ గిల్ గాని వీళ్ళిద్దరూ ఎంత కన్సిస్టెంట్‌గా ఆడుతున్నారంటే ఓపెనింగ్ పార్ట్నర్‌షిప్ వాళ్ళు తేల్చేస్తున్నారు మ్యాచ్. తర్వాత బట్లర్ వస్తున్నాడు. బట్లర్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. తను కూడా ఎలాంటి టైంలోనైనా సరే హిట్టింగ్ ఆడగలడు. చేయగలడు. పరిస్థితులకు తగ్గట్టు తను ఆడగలడు. ఆడగలడు. సో, గుజరాత్ టైటన్స్ బలం ఎక్కడుందంటే మీరు బెంగుళూరుతో పోలిస్తే బౌలింగ్‌లో ఉంది. అవును. బౌలింగ్‌లో సిరాజ్ చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. రబాడా రబాడా ఉన్నాడు. ఇంకా రషీద్ ఖాన్ వరల్డ్ నంబర్ 1 స్పిన్నర్ రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ లాస్ట్ సీజన్‌లో పెద్దగా ప్రభావం చూపించలేదు. కానీ ఈ సీజన్‌లో మాత్రం రషీద్ ఖాన్ కూడా ప్రభావం చూపిస్తున్నాడు. తనదైన రోజున రషీద్ ఖాన్ మొత్తం మ్యాచ్‌ని మొత్తం మలుపు